హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఉంది. అంటే ఆ చెట్టుకి పేరైతే నాకు తెలియదు, కానీ ఆ చెట్టుకు పూసిన పూత అయితే ఉందండి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ప్రకృతిని ఆస్వాదించే వారికి మాత్రం ఈ చెట్లు, కలర్స్, రంగురంగు పువ్వులు, రంగురంగు ఆకారాలు అసలు చూసినంత లెక్కకి కూడా అసలు ఎంత అందంగా ఉందంటే, ఆ చల్లని గాలికి చెట్లన్నీ ఊగుతూ హాయిగా ఆనందంగా చక్కని ఆక్సిజన్ అందిస్తూ చూసినంత వరకు కూడా ఈ పింక్ ఒక టైప్ ఆఫ్ పింక్, ఒక లైట్ పింక్ అన్నమాట. అవి అసలు ఎంత ఆనందంగా ఊగుతున్నాయి అంటే అండి, చూడండి, చూడటానికైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ చెట్టు నిండా పూతే ఉందన్నమాట. అంటే ఇది వచ్చేసి ఈ వేసవి కాలంలోనే వస్తుంది అన్నమాట ఈ పూత కూడా. అంటే ఆకులన్నీ రాలిపోయి చక్కని పచ్చదనం వచ్చి ఆకులు పచ్చి పచ్చిగా ఉన్న తర్వాత ఈ పూత అనేది ఎండాకాలంలో వచ్చే పూత అన్నమాట. దేవునికి, దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలండి. ఇవి అద్భుతము, ఆశ్చర్యం అనడానికి దేవుణ్ణి ఎంతగా స్తుతించినా తక్కువేనన్నమాట. అంటే ఆ ఫ్లవర్స్కి ఆకారాలు, రంగులు మిళితమై మిశ్రమై ఎలా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇంకా వర్ణించలేం దేవుని సృష్టిని, దేవునికి స్తుతులు చెల్లించడం తప్ప. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదొక టైప్ ఆఫ్ చెట్టు అన్నమాట. అయితే గ్రీను అండ్ ఎల్లో అన్నమాట. ఇవి రెండు కాంబినేషను అసలు కొట్టచినట్టు కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి. దేవుడు ఒక్కొక్క రంగు ఇప్పుడు ఈ పువ్వులన్నిటికీ ఒకవేళ మనం రంగు కలపాలనుకోండి, ఎన్ని వేల రూపాయలు అవుతాయి ఆ రంగు తీసుకొచ్చి మిక్సర్ చేసి పెట్టడానికి. నిజంగా దేవుడు ఇచ్చిన ఆ ఉచితమైనవన్నీ కూడా చాలా శ్రేష్టం అన్నమాట. అంటే ఒక్కొక్క చెట్లు వాటి పువ్వులు, పూతలు, ఆకారాలు, కాయలు చూస్తూ ఉంటే, పెద్ద చెట్లకేమో చిన్న చిన్న కాయలు ఉంటాయి, చిన్న చెట్లకేమో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. దేవుణ్ణి ఆలోచన విధానము మనిషికి ఎంత ఉపయోగకరంగా పెట్టాడంటే, అది అంటే మనము కనిపిస్తున్నాయి కాబట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నామన్నమాట. కనిపించిన సృష్టికర్తను మాత్రం వదిలేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము వర్ణించలేమన్నమాట, దేవాతి దేవునికి స్తుతులు చెల్లించడం తప్ప. ఓకే అండి, అందరికీ బాయ్.